విజయవాడలో భారీ చోరీ కలకలం రేపింది. నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో పాటు సుమారు 1 కోటి విలువైన ఆస్తిని దోచుకెళ్లినట్లు సమాచారం. ఘటనతో బాధితులు కన్నీరు మున్నీరవుతుండగా పాయకాపురం పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. ఈ సంచలన చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. విజయవాడ నగరంలోని శాంతినగర్లో భారీ చోరీ కలకలం రేపింది. నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం చోరీకి గురైన ఆస్తి విలువ సుమారు 1 కోటి వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పాయకాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, ఎలా చోరీకి పాల్పడ్డారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్న బాధితులు రెహంతున్నిసా, చాన్ బాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాంతం కూడబెట్టుకున్న బంగారం, నగదు క్షణాల్లో దోచుకెళ్లారని కన్నీరు మున్నీరయ్యారు. పాయకాపురం పోలీసులు కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంగారం 60 లక్షలండి, వెండేమో 44 తులాలండి. వంటగదుల్లో సామాన్లన్నీ తీసేశారండి. బీర్వా, ఇంటి కాగితాలతో సహా తీసేసుకుని వెళ్ళారండి. మంచం పగలగొట్టారు. పిల్లల ఉంగరాలు కూడా తీసేశారండి, చిన్న పిల్లల ఉంగరాలు కూడా. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము నెల్లూరు దర్గాకి వెళ్ళామండి. టూర్ వేసాము 4 రోజులు. మా పెద్దమ్ముడి ఇంట్లో చేశారండి. అద్దుకున్న వాళ్ళు చెప్పారు ఇలా అయిందంటే మా మేనత్త వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉండిద్ది. ఆ అమ్మాయికి పిలిపించాక కొంచెం తాళం వేయక తమ్ముడు బయలుదేరుతున్నాడంటే వచ్చారు. అదొక్కటే మేము చూసాము. ఇక్కడిది మేము చూడలా. ఇప్పుడు 2ంటికి వచ్చాము మేము. ఎందుకు 2ంటికి వచ్చి ఇక్కడ వెళ్ళొద్దు పోలీసులు, మేము వచ్చి చెక్ చేస్తాం, అప్పుడు దాకా వెళ్ళబాకండి అన్నారు. ఆగిపోయాం. ఇక్కడికి వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చూసేటప్పటికి సందులో ఉన్న వాషింగ్ మిషన్ తీసి అక్కడ పెట్టింది సార్. పెట్టున్నప్పటికి మా తమ్ముడు ఏంటి, పిల్లలు అత్త దొంగలు పడ్డారు మా ఇంట్లో కూడా రా అంటే ఇంక అందరూ బయలుదేరారు. చూస్తే వాష్రూమ్లో నుంచి పైనుంచి అటు తలుపులు పగలగొట్టుకొని కబోర్డ్లు, బట్టలు, గిట్టలు అన్నీ బీరువాతో సహా పగలగొట్టారు సార్. పోలీసు వాళ్ళకి ఎప్పుడు సమాచారం అందించారమ్మా? మేము వెంటనే వెళ్ళిపోయాం సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పోలీసులకి చెప్పాం సార్. ఇప్పుడు 2 ఇళ్లలో కలిపి సుమారు ఏమేమి పోయి ఉంటుంది అంటారు? సుమారు ఇక్కడ 6 లక్షలు సార్. 20 కాసులేమో బంగారం సార్ ఈ ఇంట్లో. ఓకే. పైన అయితే ఇంకా చూడలేదు సార్. ఓకే. ఇక్కడైతే ఇందాక చెప్పిందే సార్. ఓకే ఓకే ఓకే. మీ పేరమ్మా? ఎండి రెహంతునిసా సార్. ఓకే. మేము రొట్టెల పండుగ అని చెప్పేసి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ దొంగతనంలో వచ్చి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి 6 లక్షల రూపాయల క్యాష్, బంగారం నా ఇంట్లో చేసింది కాక మా తమ్ముడు ఇంట్లో కూడా మొత్తం చూశారు కండి. ఆ పక్కన మూల మీద ఇల్లు, దాంట్లో మొత్తం ఇచ్చేసారు. మొత్తం అక్కడ మీ తమ్ముడు ఇంట్లో ఎంత పోయిందండి? దాదాపుగా ఎంత అయిందో ఏమో తెలియదండి. సుమారుగా 75 కాసుల దాకా బంగారం, క్యాష్ మొత్తం పోయింది. మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. అది. మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు? మేము ఫ్రైడే నైట్ వెళ్ళాం. ఫ్రైడే నైట్ వెళ్ళి ఈ రోజు చూసేటప్పటికి మొత్తం చల్ల చదర చేస్తారు. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే ఉన్న పోలీస్ స్టేషన్ కాడికి అక్కడికి వెళ్ళాం. కంప్లైంట్ తీసుకున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి ఇచ్చేసి చూస్తున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎంత జరుగుతున్నప్పుడు అలికిడి అయినట్టుగా కానీ ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పడం? ఏం చేయలేదు. మామూలుగా తాళం ఇదైందని చెప్పేసి కింద ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు వెంబడే నేను వచ్చాను. మా వాళ్ళు ఏంటంటే నా ఇంట్లోనే జరిగింది అనుకుని నేను అనుకున్నాను. మామూలుగా కంప్లైంట్ పెడితే ఇలా ఏమేమి పోయిందో చెప్తే మేము చూస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చే లోపల మా తమ్ముడు ఇంటికి పంపించే లోపల, అక్కడ చూసే లోపల, అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం ఇచ్చేసారు. ఓకే. ఇప్పుడు మీకు బాగా ఇప్పుడు ఈ సంఘటన బట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారని భావిస్తున్నారా, లేకపోతే ఎవరైనా దొంగలు ఎవరైనా చేసి ఉంటారు? అది తెలియకుండా మనం ఏం చెప్తాం? అదే ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు వెళ్తున్నట్టు కానీ వస్తున్నట్టుగా బస్సు అవి మొత్తం ఉండిద్ది, తెలిసిద్ది. అది మొత్తం తెలుసు. ఓకే ఓకే. థ్యాంక్ యూ.